చికెన్ మండి చూడడానికి బిర్యానీలా ఉన్న టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి. ఘాటు తక్కువ ఉంటుంది, మంచి అరోమాతో ఉంటుంది. చికెన్ మండీని రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. జ్యూసీ చికెన్తో, ఫ్లేవర్ఫుల్ రైస్తో టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా 2 స్పూన్స్ నెయ్యిని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 10-15 మిరియాలు, 6-7 మరాఠీ మొగ్గలు, 4-5 లవంగాలు, 2 స్టార్ ఫ్లవర్స్, కొంచెం మెంతాకు, 3 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేసి మొత్తం పౌడర్లా చేసుకోండి. లేదా మీకు బయట బిర్యానీ సామాన్ల ప్యాకెట్ దొరుకుద్ది కదండి, అది ఒక 2 ప్యాకెట్లు వేసుకోండి. అలానే 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి, సింపుల్ మసాలా అయితే. లేదా ఇలా విడిగా మీ ఇంటి దగ్గర ఉంటే ఇలా విడివిడిగా వేసుకున్నా ఓకే. ఇప్పుడు చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేయించుకోండి. వీటిని సాల్ట్ వాటర్లో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన మరొక పెద్ద గిన్నెని పెట్టుకుని దానిలో 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న మసాలా సామాన్లన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి. 6 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేయండి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకుని మనం శుభ్రం చేసుకున్న చికెన్ను కూడా సర్దుకోండి. ఒక 15 మినిట్స్ వరకు అలా మూత పెట్టి వదిలేయండి. ఈలోపు చికెన్ ఒక పక్క కుక్ అవుతుంది. ఇక్కడ చికెన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఈలోపు మనం రైస్ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. వీటిని 2 సార్లు కడిగి ఒక 20 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. దీన్ని మరొక పక్క కూడా తిప్పి మళ్ళీ ఫ్రై అవ్వనివ్వండి. ఇక్కడ కొంచెం టైం కూడా పడుతుందండి. ఆ తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసి బిర్యానీ రైస్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఈ చికెన్లోకి వేసి హై ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. ఒక్క మరుగు వస్తే చాలండి. ఎక్కువసేపు చికెన్ని వాటర్లో ఉంచొద్దు. మనం ఎక్కువసేపు ఉంచామంటే చికెన్ మొత్తం వాటర్ పీల్చేసుకుని పీస్ మొత్తం చప్పగా అయిపోతుంది, ముక్క విడిపోతుందండి. అందుకని ఒక్క మరుగు వచ్చే వరకు ఉంచండి. మనం సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ వాటర్ వేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత
ఈ చికెన్ని వాటర్లోంచి తీసేయండి. చికెన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో మనం నానబెట్టుకున్న రైస్ని వేసి మరొక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువ ఉంది అనిపించిందండి, అందుకనే నేను మరొక స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం సాల్టీగా ఉంటేనే మనకి రైస్ వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో మూత పెట్టి అలా పక్కన ఉంచండి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని తీసుకుని అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ కారం. కారం ఎప్పుడు తక్కువ ఉండాలండి. మనం తయారు చేసుకున్న మసాలాలు వేసి చికెన్కి ఈ పౌడర్లన్నీ మంచిగా పట్టేలాగా కలపండి. మీకు ఇంకా వాటర్ ఉంది అనిపిస్తే ఇవే పౌడర్ని మళ్ళీ రిపీట్ చేసి వేయండి. కానీ పిండిలు మాత్రం ఏమి వేయొద్దు, అంటే మనం కార్న్ఫ్లోర్ అవి వేస్తాం కదా, అవి మాత్రం అస్సలు వేయొద్దు. వేడిగా ఉన్న చికెన్ కాబట్టి ఈ మసాలాలన్నిటినీ త్వరగా పీల్చుకుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేయండి. ఆ తర్వాత చిన్నగా మసాలా పీస్ వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఆ తర్వాత మన దగ్గర ఉన్న చికెన్ని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. జాగ్రత్త అండి, ఇక్కడ చికెన్లో ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా ఆయిల్ చిమ్ముతుంది. కాబట్టి మీరు ఫ్లేమ్ తక్కువలో ఉన్నప్పుడు మీరు దూరంగా ఉండి చికెన్ని ఆయిల్లో వేయండి. ఇంకా మీకు చిమ్ముతుంది అనిపిస్తే ప్లేట్ పెట్టి క్లోజ్ చేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత రెండు పీసెస్ చొప్పున ఫ్రై చేశానండి. మీకు జ్యూసీగా కావాలి అనుకుంటే ఒక్కసారి ఫ్రై చేస్తే సరిపోతుంది. లేదు క్రిస్పీగా కావాలి అంటే వీటిని మరొకసారి ఆయిల్లో ఫ్రై చేయండి. అప్పుడు ఫస్ట్ ఫ్రై చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్రై చేయడం వల్ల చికెన్ పీసెస్ క్రిస్పీగా అవుతాయి, కానీ మండీలో జ్యూసీగానే బాగుంటుంది. ఆ తర్వాత మనం ఒక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తయారు చేసుకుందామండి. ఇదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా చీరుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకోండి. ఇప్పుడు మధ్యలో బిర్యానీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం లైట్ కలర్లో ఉండగానే ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇంకొంచెం రంగు మారతాయి. అది పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర చల్లుకుని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మనం తయారు చేసుకున్న చికెన్ని వేసి క్యారెట్, ఆనియన్, కీరా, రైతా, షేర్వాతో సర్వ్ చేసుకుంటే చికెన్ మండి రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.